Hello students, welcome to our channel Banking Studio. So students, ఇవాళ మనం ఈ వీడియోలో we are going to learn thread method with the help of two examples. ఒకటి circular seating arrangement, ఇంకొకటి square seating arrangement. ఈ two questions ని కూడా two different methods లోనూ చేద్దాం. Circular arrangement ని circle లోనూ, thread లోనూ చేద్దాం. Square ని square లోనూ చేసి చేద్దాం అండ్ thread method లో కూడా ఒకసారి చేసి చేద్దాం. ఓకేనా? అన్నిటికంటే ముందు మీరు ఈ క్వశ్చన్ ని వీడియో ఒకసారి పాజ్ చేసి ట్రై చేయండి. ట్రై చేశారా? చలో సార్, ఫస్ట్ థ్రెడ్ మెథడ్ ఏంటి, థ్రెడ్ మెథడ్ ఎలా అర్థం చేసుకోవాలి ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒక సర్కిల్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 A B C D E F G H. అందరూ కూడా దే ఆర్ ఆల్ ఫేసింగ్ ఇన్ సైడ్. ఓకేనా? అందరూ లోపలికే చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, థ్రెడ్ మెథడ్ అంటే ఏంటంటే బేసిక్గా మనం క్వశ్చన్ని కొంచెం ఈజీ చేయడానికి మనం ఇలా సర్కిల్లో ఉండేదాన్ని జస్ట్ ఒక లైన్లో రీప్రజెంట్ చేస్తాం అంతే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కట్ చేయండి, ఇక్కడ కట్ చేశారు అనుకోండి, ఇక్కడ ఇలా కట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఎండింగ్ ఉంది కదా అది ఇటువైపు, ఈ ఎండింగ్ ఉంది కదా అది ఇటువైపు పడిపోతాయి కదా, పడిపోయి ఒక ఫ్లాట్ లైన్ అయిపోతుందా లేదా, ఈ సర్కిల్ ఫ్లాట్ లైన్ అయిపోతుంది కదా, అప్పుడు ఎలా కనిపిస్తాయి, ఈ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఎలా కనిపిస్తాయి అప్పుడు మీకు, ఇలానేగా కనబడేది. ఓకేనా? ఇలానే కనిపించేది. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ థ్రెడ్ మెథడ్. ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ సర్కిల్ని మనం ఇట్లా ఈ లైన్లో రిప్రజెంట్ చేస్తున్నాం. అలా రిప్రజెంట్ చేసి సాల్వ్ చేస్తేనే దాన్ని థ్రెడ్ మెథడ్ అని పిలుస్తూ ఉన్నారు. ఓకేనా? క్లియరా? సార్, ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఏంటంటే, ఇక్కడ సార్ ఏ అనే పర్సన్కి లెఫ్ట్లో ఎవరు లేరు కదా, కాదండి, ఏ అనే పర్సన్కి లెఫ్ట్లో ఉన్నారు. కాకపోతే ఏ అనే పర్సన్కి లెఫ్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏ అనే పర్సన్ లెఫ్ట్లో ఎవరు, హెచ్ఏగా ఇమీడియట్ లెఫ్ట్లో, తర్వాత సెకండ్ లెఫ్ట్లో జిఏగా, అంటే ఏ అనే పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో హెచ్, ఆ తర్వాత సెకండ్ లెఫ్ట్లో జి. దీన్ని ఇలా అర్థం చేసుకోవడం మాకు కాంప్లికేటెడ్గా ఉంది అనుకుంటే ఒకసారి ఇలా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సర్కిల్లో నేను వేళ్ళని ఇటువైపు పుష్ చేశాను అనుకోండి, అప్పుడు అందరూ ఒకవైపు వచ్చేస్తారు కదా, అప్పుడు సర్కిల్ ఎలా తయారవుతుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 A B C D E F G H. అందరి డైరెక్షన్ ఇన్ సైడ్. అంతేగా? ఇప్పుడు ఏ అనే పర్సన్ లెఫ్ట్ సైడ్లో ఎవరున్నట్టు, ఏ అనే పర్సన్ లెఫ్ట్ సైడ్ అట్లా చూసుకుంటూ వెళ్ళారనుకోండి, మళ్ళీ తిరిగి హెచ్ దగ్గరికే వచ్చాంగా, అవునా కాదా? సో చూడండి, ఏం లేదు, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్నే నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నా, చేయకూడదా? కాకపోతే మనం చేసేటప్పుడు ఏంటంటే ఇలా ఈ పార్ట్ వేసుకోవట్లేదు అంతే, ఈ పార్ట్ వేయట్లేదు అంతే. ఓకేనా? ఈ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని వేయకుండా చేస్తున్నాం అంతే, లైన్లో వేసేసి. ఓకేనా? మీరు ఎలా అయినా చేసుకోవచ్చు కావాలనుకుంటే, మీ ఇష్టం. ఓకేనా? క్లియరా? సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, చాలా కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ హెచ్ డి వీళ్ళిద్దరూ ఆపోజిట్లో ఉన్నారు ఒకరికొకరు, అవునా? ఇప్పుడు మీరు హెచ్కి డికి మధ్యలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, లెఫ్ట్ నుంచి కౌంట్ చేసినా రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసినా, మీరు డి నుంచి హెచ్ కన్నా చూడండి లేదా హెచ్ నుంచి డి కన్నా చూడండి, లెఫ్ట్ నుంచి కౌంట్ చేసినా రైట్ నుంచి కౌంట్ చేసినా మనకి 3 మెంబర్సేగా. చూడండి, హెచ్ నుంచి రైట్ నుంచి మీరు డి దాకా వెళ్ళాలనుకోండి, ఎంతమంది ఉన్నారు, 1 2 3. హెచ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మీరు వెళ్ళాలన్నా కూడా 1 2 3 మెంబర్స్ వదిలేసి ఆ తర్వాతే మనకి డి. అదే డి నుంచి చూడండి, అప్పుడు కూడా సేమ్ కదా, 3 మెంబర్స్ వదిలేసి హెచ్, లెఫ్ట్ నుంచి అయినా రైట్ నుంచి అయినా, అవునా కాదు? అదే రిప్రజెంటేషన్ ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ ఆపోజిట్ పర్సన్స్ని మనం డైరెక్ట్గా ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అదే లైన్లో రిప్రజెంట్ చేయాలంటే ఏ పర్సన్ దగ్గర నుంచి అయితే 3 పర్సన్స్ వదిలేసి ఇంకొక పర్సన్ ఉంటాడో వాళ్ళిద్దరూ ఆపోజిట్లో ఉన్నట్టు. అంటే ఇక్కడ హెచ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ ఉంది, జీకి 1 2 3 వదిలేసి ఇక్కడ ఎవరున్నారు, సి, అంటే జీ అండ్ సి వీళ్ళిద్దరూ ఆపోజిట్లో ఉన్నట్టు, అవునా కాదా? జీ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది కదా. సార్, ఒకవైపే చూసారు, ఇంకొక వైపు నుంచి కూడా చెక్ చేయొచ్చా? చూడండి, జీకి రైట్ సైడ్ నుంచి 1 2 3 పర్సన్స్ వదిలేసిన తర్వాత ఎవరు ఉన్నారు, సీనేగా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరెవరు ఆపోజిట్లో ఉన్నారు ఒకసారి చూడండి చాలా కేర్ఫుల్గా. ఏ అండ్ ఈ ఆపోజిట్లో ఉన్నారు, బి అండ్ ఎఫ్ ఆపోజిట్లో ఉన్నారు, సి అండ్ జి ఆపోజిట్లో ఉన్నారు, డి అండ్ హెచ్ ఆపోజిట్లో ఉన్నారు. వీళ్ళు తప్ప ఇంకెవరైనా ఆపోజిట్ పెయిర్స్ ఉన్నారా? వీళ్ళే కదా పెయిర్స్, ఇంకెవరు లేరుగా. అంటే లైన్ అరేంజ్మెంట్లో ఈ 4 పెయిర్స్ మాత్రమే పాసిబుల్, ఆపోజిట్లో ఉండే వాళ్ళకి ఈ 4 పెయిర్స్ మాత్రమే పాసిబుల్. క్లియరా?
క్లియరా? అదే మనం సర్కిల్లో చూపించాలంటే ఇలా ఒక పెయిర్ అంటాం, ఇలా ఒక పెయిర్, ఇలా ఒక పెయిర్, ఇలా ఒక పెయిర్. సో ఇలా రిప్రజెంట్ చేసేదాన్నే మనం లైన్లో రిప్రజెంట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకేనా? మీకు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, కాసేపు ఓపిక పట్టండి. ఓకేనా? చలో నెక్స్ట్. సార్ ఇక్కడ 8 మెంబర్స్ కాబట్టి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. మరి ఒకవేళ 10 మెంబర్స్ అయితే అప్పుడు మధ్యలో 4 మెంబర్స్ ఉంటారు. ఎలా సార్? దానికి ఒక ఫార్ములా ఉంది, మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ఒకసారి చూడండి. 10 మెంబర్స్ అంటే ఎలా వేస్తాను చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఉండేటప్పుడు వీళ్ళిద్దరూ ఆపోజిట్లో ఉన్నారు. సో చూడండి, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, మళ్ళీ ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్. వీళ్ళిద్దరికి లెఫ్ట్ నుంచి చూసినా రైట్ నుంచి చూసినా 4 మెంబర్స్, వీళ్ళిద్దరికి లెఫ్ట్ నుంచి చూసినా రైట్ నుంచి చూసినా 4 పర్సన్స్. క్లియరా? సో n/2 - 1 బేసిక్గా n/2 - 1 అంటే ఎంతమంది? n అంటే నథింగ్ బట్ ఎంతమంది అరేంజ్మెంట్ అదని. ఫర్ ఎగ్జాంపుల్ 8 మెంబర్స్ అరేంజ్మెంట్ అయితే 8/2 - 1 అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 3. అంటే ఆపోజిట్లో కూర్చున్న వాళ్ళకి మధ్యలో 3 మెంబర్స్ ఉంటారని. అది వెరీ వెరీ బేసిక్, చెప్పినా చెప్పకపోయినా నో ప్రాబ్లం, బట్ మెన్షన్ చేశాను కాబట్టి చెప్పాను. ఓకేనా? అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది, మనకి ఈజీగానే సాల్వ్ అయిపోతుంది పజిల్స్ అన్నీ కూడా. తర్వాత ఇప్పటిదాకా క్లియర్ కదా? ఒక్కసారి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వెళ్దాం. సో చూడండి, ఆఫ్టర్ వాచింగ్ ఎ మూవీ 8 friends MNOPQRS&T go to a restaurant and they have seated around a circular table and face towards the center. M sits second to the left of the one who faces N. చూడండి, 8 persons అంటున్నాడు. ఫస్ట్ నేను సర్కిల్లో చేస్తాను, తర్వాత థ్రెడ్ మెథడ్లో చేద్దాం. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 ఓకే. అండ్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్, అందరూ కూడా ఇన్సైడే చూస్తున్నారు. ఓకే, అందరి డైరెక్షన్ ఒకవైపే ఉంది. దే ఆర్ ఆల్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకే, ఇప్పుడు M సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ N. M అనే పర్సన్ ఎలా ఉన్నాడు? సెకండ్ టు ద లెఫ్ట్లో ఉన్నాడు. ఎవరికి సెకండ్ టు ద లెఫ్ట్లో ఉన్నాడు? చూడండి, ఈ పర్సన్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. అయితే ఆ పర్సన్ ఎలా ఉండాలి? N అనే పర్సన్కి ఆపోజిట్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ R సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ P. Pకి ఫోర్త్ టు ద రైట్ ఎవరున్నారు? ఈ పర్సన్కి థర్డ్ టు ద లెఫ్ట్లో ఎవరున్నారండి? ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారు? R. ఇక్కడ కేర్ఫుల్గా వినండి, P డైరెక్షన్ పైకి ఉండాలి, అప్పుడే కదా ఈ పర్సన్ P అనే పర్సన్కి ఫోర్త్ టు ద రైట్ అవుతాడు. మరి P డైరెక్షన్ పైకి ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళ డైరెక్షన్స్ అన్నీ ఒకవైపే ఉన్నాయి. కాబట్టి ఈ పర్సన్కి థర్డ్ టు ద లెఫ్ట్ అంటే ఇటేగా రావాలి, వేరే చాయిస్ లేదు. ఓకేనా? నెక్స్ట్, R ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ N. Rకి ఇమిడియట్ నైబర్లో N ఉండాలి. మరి Rకి ఇమిడియట్ ఒక నైబర్ P ఉంది అంటే ఇంకొక నైబర్ ఖచ్చితంగా ఎవరు ఉండాలి? N. ఖతం. నెక్స్ట్, S సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ Q. S అనేవాడు ఇమిడియట్ లెఫ్ట్లో ఉన్నాడు ఒక పర్సన్కి. ఏ పర్సన్ అయితే Qకి ఆపోజిట్లో ఉన్నాడో ఆ పర్సన్కి. క్లియరా? ఇది కొంచెం కింద రాదు. ఓకే, T డస్ నాట్ సిట్ ఆపోజిట్ టు R. అంటే Rకి ఆపోజిట్లో T ఉండకూడదు. ఖతం. సరే, ఇప్పుడు అరేంజ్ చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఈ కండిషన్ తీసుకొని స్టార్ట్ చేస్తాను. P R N. ఓకే, తర్వాత ఏమని చెప్పాడండి మనకి? Nకి ఆపోజిట్లో ఉండే పర్సన్కి సెకండ్ టు ద లెఫ్ట్లో M ఉండాలి. Nకి ఆపోజిట్లో ఉండే పర్సన్ అంటే తినికి సెకండ్ టు ద లెఫ్ట్ అంటే M ఎక్కడ పెట్టుకోవాలి? M ఇక్కడే పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, సార్ ఇప్పుడు ఏం చెక్ చేయాలి? ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం కేసెస్లో మనకి ఆపోజిట్ వచ్చినాయి. ఇక్కడ ఆపోజిట్ కూర్చునే పెయిర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇదొక పెయిర్, అందులో ఆల్రెడీ MP ఉన్నారు, వదిలేసేయండి. ఇదొక పెయిర్, ఇదొక పెయిర్, అంతేగా? ప్రెజెంట్ మిగిలిన పెయిర్స్ ఇవేగా. అందులో చూడండి, Qకి ఆపోజిట్లో ఉండే పర్సన్కి ఇమిడియట్ లెఫ్ట్లో S ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను Q ఇక్కడ పెట్టొచ్చా? సో దట్ ఆపోజిట్లో ఉండే పర్సన్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఇక్కడ S పెట్టుకోగలుగుతా? ఎస్, పాసిబుల్. ఒకవేళ Q అక్కడ కాకుండా ఇక్కడ పెడితే పాసిబులేనా? Qకి ఆపోజిట్లో ఒక పర్సన్ R,
ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్లో పి ఉన్నాడు కానీ ఎస్ పెట్టుకోవాలి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో తీసేసాను. ఇక్కడ క్యూ పెట్టుకోవచ్చా? క్యూకి ఆపోజిట్లో ఉండే పర్సన్ ఎన్, ఎన్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? ఎస్ ఉండాలి, కానీ అక్కడ ఆర్ ఉంది. సో నాట్ పాసిబుల్. సో తీసేసాను. క్యూ ఇక్కడ పెట్టుకోవచ్చా? క్యూకి ఆపోజిట్లో ఉండే పర్సన్ తిను, తినికి ఇమీడియట్ లెఫ్ట్లో ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? ఎస్ ఉండాలి, కానీ అక్కడ ఎన్ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. అంటే క్యూకి ఒకే ఒక్క ప్లేస్ మిగిలింది ఇక్కడ ఒక దగ్గర. సో క్యూకి ఆపోజిట్లో ఉండే పర్సన్ తిను, తినికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్ ఇక్కడే పెట్టుకోవాలి, వేరే చాయిస్ లేదు. ఓకేనా? నెక్స్ట్ ఆర్కి ఆపోజిట్లో టీ ఉండకూడదు. ఆర్కి ఆపోజిట్లో టీ ఇక్కడ ఉండకూడదు అంటే, ఆర్కి ఆపోజిట్లో టీ అక్కడ ఉండకూడదు అంటే టీ కోసం ఇది ఒకటే ప్లేస్ మిగిలింది, వేరే చాయిస్ లేదు. ఇప్పుడు ఇంకెవరిని పెట్టాలి? ఇంకొక పర్సన్ మిగిలిపోయారు. ఆ పర్సన్ ఎవరు? ఓ. ఖతం. సార్ దీన్నే లైన్ మెథడ్లో చేయాలంటే, థ్రెడ్ మెథడ్లో చేయాలంటే ఎలా చేయాలి? ఒక్కసారి ఇక్కడ నేను ఒక థ్రెడ్ వేస్తున్నాను. ఓకేనా? ఇలా వేసుకుంటాం. 8 పర్సన్స్ అంటున్నాడు. 1 2 3 4 5 6 7 8. అందరి డైరెక్షన్ ఒకవైపే ఉంది. సో నేను పైకి పెడుతున్నా వాళ్ళ డైరెక్షన్స్ అన్ని, నేను పైకి ఇన్సైడ్ అని చెప్తున్నా, పై వైపే ఇన్సైడ్. ఓకే. ఇప్పుడు సేమ్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ పి, ఇక్కడ ఆర్, ఇక్కడ ఎన్. ఓకే. ఇప్పుడు ఎన్కి ఆపోజిట్లో ఉండే పర్సన్కి సెకండ్ టు ద లెఫ్ట్లో ఎం ఉండాలి. సార్ ఇక్కడ ఎన్కి ఆపోజిట్లో ఉండే పర్సన్ అంటే ఎవరు అవుతారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ కూర్చునే పేర్స్ ఎవరెవరో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ నుంచి 3 పర్సన్స్ వదిలేసి తిను, ఇక్కడ నుంచి 3 పర్సన్స్ వదిలేసి తిను, ఇక్కడ నుంచి 3 పర్సన్స్ వదిలేసి తిను, ఇక్కడ నుంచి 3 పర్సన్స్ వదిలేసి తిను. వీళ్ళు ఆపోజిట్ కూర్చున్న వాళ్ళు. ఇప్పుడు ఎన్ అనే పర్సన్కి ఆపోజిట్ పేరు ఏది? ఇది కదా. సో ఇక్కడ ఎవరిని పెట్టాలి? అక్కడ ఎవరిని పెట్టకూడదు. ఈ పర్సన్కి సెకండ్ టు ద లెఫ్ట్లో మనం ఏం పెట్టాలి? సార్ ఈ పర్సన్కి సెకండ్ టు ద లెఫ్ట్ ఇది ఫస్ట్ లెఫ్ట్, మరి సెకండ్ లెఫ్ట్ ఎవరు లేరు కదా సార్? లేరు కాదు. ఇక్కడ పర్సన్కి ఫస్ట్ లెఫ్ట్ ఏదైతే సెకండ్ లెఫ్ట్ ఏమవుతుంది? మళ్ళీ ఇది సర్కిల్ కదా అది. ఇట్ ఈస్ నాట్ ఎ లైన్ ఎనీమోర్. ఓకేనా? ఇక్కడ ఎవరిని పెట్టుకోవాలి? ఎంని పెట్టుకోవాలి. ఓకేనా? క్లియర్? అక్కడ ఎంని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పేర్స్ చెక్ చేయండి. క్యూకి ఆపోజిట్లో ఉండే పర్సన్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్ పెట్టాలి. అట్లాంటి పేరు ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఇక్కడ పెట్టాను అనుకోండి, దానికి ఆపోజిట్ పేరు ఎక్కడ? ఇది. దానికి ఇమీడియట్ లెఫ్ట్లో పి ఉంది, కుదరదు. క్యూ ఇక్కడ కుదరదు. క్యూ ఇక్కడ పెడితే ఆపోజిట్లో ఎవరున్నారు? ఇది. దానికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరిని పెట్టాలి? ఎస్ని పెట్టాలి, బట్ అక్కడ ఆర్ ఉన్నారు, కుదరదు. సో ఇక్కడ కూడా క్యూ తీసేసాను. క్యూ ఇక్కడ పెడితే ఆపోజిట్లో ఎవరున్నారు? ఈ పర్సన్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరిని పెట్టాలి? ఎస్, కుదరదు. అంటే క్యూ ఈ 3 చోట్ల కుదరట్లా. క్యూ పెట్టడానికి ఒకే ఒక పాసిబిలిటీ ఇక్కడ ఒక దగ్గర. క్యూ అక్కడ పెట్టుకుంటేనే ఈ క్యూ ఈ పర్సన్కి ఆపోజిట్లో ఎవరు? ఇక్కడ ఈ పర్సన్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు? ఎస్. అంతేగా, వేరే చాయిస్ లేదు. అదొకటే పాసిబిలిటీ. నెక్స్ట్ ఆర్కి ఆపోజిట్లో టీ పెట్టకూడదు. అంటే ఆర్ నుంచి 3 పర్సన్స్ వదిలేసి టీ ఉండకూడదు. అంటే ఆర్ దగ్గర నుంచి 1 2 3 అంటే ఇక్కడ నేను టీ పెట్టకూడదు. సార్ మీరు లెఫ్ట్ నుంచి కౌంట్ చేశారు సార్, రైట్ సైడ్ నుంచి అనే సేమ్ కదా. 1 2 3 ఆ తర్వాత ఎవరు రావాలి? మళ్ళీ అదే పొజిషన్. ఆ పొజిషన్లో టీ ఉండకూడదు అంటున్నాడు. సో ఆ పొజిషన్లో టీ ఉండకూడదు అంటే టీ ఇక్కడ పెడదాం. ఇంకొక ఆల్ఫాబెట్ మిగిలిపోయింది, అది ఓ. ఆన్సర్ ఖతం. ఇప్పుడు ఓ అనే పర్సన్కి సెకండ్ టు ద లెఫ్ట్లో ఎవరున్నారంటే ఫస్ట్ లెఫ్ట్, అంటే ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. ఓకేనా? ఇది ఒక సర్కిల్ కదా, నాట్ ఎ లైన్ ఎనీమోర్. ఓకేనా? క్లియరా? ఆన్సర్ చెక్ చేసుకోండి ఒకసారి. OSTPRNQM, OSTPRNQM. క్లియర్? సో ఇప్పుడు మీకు ఇది సాల్వ్ చేసినప్పుడు అంత పెద్దగా ఇది యూస్ఫుల్ అనిపించకపోవచ్చు, బట్ నెక్స్ట్ మెథడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కదా, నెక్స్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. OSTPRNQM. OSTPRNQM. ఖతం. చలో, ఈ క్వశ్చన్ ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు ఇది ఇప్పుడు నేను చెప్పేటప్పుడు అర్థం అవుతుంది. ఓకేనా? ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశారా? చలో. 8 persons ABCDEFG and H are sitting around a square table. సో మొత్తం ఒక 8 persons ఉన్నారు. అందరూ స్క్వేర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఇన్ విచ్ 4 persons ఆర్ సిట్టింగ్ ఎట్ ద కార్నర్ అండ్ ఫేసింగ్ అవుట్ సైడ్. 4 persons కార్నర్లో కూర్చున్నారు అండ్ ఈ 4 persons అవుట్ సైడ్ చూస్తున్నారు. అండ్ ఇంకొక 4 persons మిడిల్లో కూర్చున్నారు. ఆ 4 persons ఇన్సైడ్ చూస్తారు. అక్కడ మెన్షన్ చేశాడుగా, అండ్ ఫేస్ ఇన్సైడ్. ఓకే, అంటే వీడు అవుట్ సైడ్ ఫేస్ చేస్తే నెక్స్ట్ ఇన్సైడ్, వీడు అవుట్ సైడ్ నెక్స్ట్ ఇన్సైడ్, వీడు అవుట్ సైడ్ నెక్స్ట్ ఇన్సైడ్. ఆల్టర్నేటివ్గా ఉంటారనమాట స్క్వేర్లో. ఓకేనా?
ఈ క్వశ్చన్ బట్టి. ఎఫ్ ఈజ్ ఫేసింగ్ సి, ఎఫ్ ఫేసింగ్ సి. ఇక్కడ చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఎఫ్ ఈజ్ ఫేసింగ్ సి అంటే ఎఫ్ సి ఆపోజిట్లో కూర్చున్నారని మాత్రమే అనుకుంటారు. బట్ దీని అర్థం ఏంటంటే దే హ్యావ్ టు ఫేస్ ఈచ్ అదర్. ఎఫ్ ఈజ్ ఫేసింగ్ సి అంటున్నాడు కదా, అంటే ఎఫ్ సిని చూడాలి, సి ఎఫ్ని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఇక్కడ పెట్టి దాని ఆపోజిట్లో ఇక్కడ సి పెడితే కుదురుతుందా? వాళ్ళిద్దరూ ఎఫ్ ఏమో బయటకు చూస్తున్నాడు, సి బయటకు చూస్తున్నాడు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవట్లా. సో అలా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఎఫ్ అండ్ సి అయితే ఇక్కడ లేదా ఇక్కడ ఇలానే కూర్చోవాలి. అప్పుడే కదా వాళ్ళిద్దరూ దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఓకేనా? ఆ కండిషన్ అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇలా ఉండాలి, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఫేస్ చేసుకోవాలి. క్లియరా? అంటే ఈ కండిషన్లో ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ పాసిబుల్, వేరే చాయిసెస్ లేవు. ఓకేనా? ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ డి అండ్ జీ. డీకి జీకి మధ్యలో ఓన్లీ 2 persons ఉన్నారు. వెన్ కౌంటెడ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే డీకి ఓన్లీ 2 persons ఉన్నారు. సో జీ డైరెక్షన్ పైకి పెట్టండి. నాకు ఒకటి చెప్పండి, ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఉంటున్నారు కదా. ఇప్పుడు జీ డైరెక్షన్ పైకి అంటే ఆ పక్కన డైరెక్షన్ ఖచ్చితంగా కిందకే ఉండాలి, ఆ పక్కన ఖచ్చితంగా పైకే ఉండాలి, ఆ పక్కన ఖచ్చితంగా డి కిందకే ఉండాలి. ఇది కూడా క్లియర్. ఎఫ్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఈ. ఎఫ్ దగ్గర ఈ ఉండకూడదు. ఓకే. బట్ నైబర్ ఆఫ్ జీ. ఎఫ్ అనే పర్సన్ చూడండి ఏమంటున్నాడు, ఎఫ్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఈ బట్ నైబర్ ఆఫ్ జీ. ఎఫ్ అనే పర్సన్ జీకి మాత్రం నైబర్ ఉండొచ్చు, జీకి మాత్రం పక్కన ఉండొచ్చు. ఓకే. బి అండ్ డి సిట్ ఇమీడియట్ రైట్ టు ఈచ్ అదర్. అది ఎలా పాసిబుల్లో చెప్పండి? అంటే పక్కన ఉండాలన్నది తెలుస్తుంది. ఇప్పుడు బీకి ఇమీడియట్ రైట్లో డి ఉండాలి, డీకి ఇమీడియట్ రైట్లో బి ఉండాలి. అది ఎలా పాసిబుల్? ఇలానే కదా పాసిబుల్. చూడండి, ఇప్పుడు బీకి ఇమీడియట్ రైట్లో డి, డీకి ఇమీడియట్ రైట్లో బి. అలా కాకుండా మీరు ఇలా వేశారనుకోండి, అప్పుడేమవుతుంది? డీకి ఇమీడియట్ రైట్లో ఇంకెవరో, బీకి ఇమీడియట్ రైట్లో ఇంకెవరో. కానీ బీకి ఇమీడియట్ లెఫ్ట్లో డి వస్తున్నాడు, డీకి ఇమీడియట్ లెఫ్ట్లో బి వస్తున్నాడు. అలా కాకూడదు కదా, రైట్స్లో ఉండాలి అన్నమాట. ఒకరికొకరు ఇమీడియట్ రైట్స్లో ఉండాలి. ఓకేనా? అంటే ఎలా పాసిబుల్? నేను బీని ఇక్కడ ఒక్క దగ్గరే పెట్టాలి. సార్ బీని ఇక్కడ కాకుండా ఇక్కడ పెడితే కుదరదా సార్? అప్పుడు పెడితే ఏమవుతుందో చెప్పండి, ఈ పక్కన డైరెక్షన్ పైకి అవ్వాలి. ఇప్పుడు బీకి రైట్ సంథింగ్ ఎల్స్, డీకి రైట్ సంథింగ్ ఎల్స్. వాళ్ళిద్దరూ ఒకరికొకరు రైట్లో ఉండాలి. కాబట్టి బీని ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడే పెట్టండి. అప్పుడే బీకి రైట్లో డి, డీకి రైట్లో బి. ఓకేనా? నెక్స్ట్, ఏ ఈజ్ నైబర్ ఆఫ్ జీ అండ్ హెచ్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఏ. సో జీకి నైబర్లో ఏ కూడా ఉండొచ్చు ఇప్పుడు. సో అంటే జీకి నైబర్లో ఇద్దరే ఉంటారు, ఎఫ్ అండ్ ఏ. అంటే ఒకవేళ ఇక్కడ ఎఫ్ వస్తే అక్కడ ఏ ఫిక్స్ అవుతాడు, లేదా ఇక్కడ ఎఫ్ ఫిక్స్ అయితే అక్కడ ఏ ఫిక్స్ అవుతాడు. ఓకేనా? సో జీకి నైబర్లో ఇద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరూ ఎఫ్ అండ్ ఏ, వీళ్ళిద్దరూ ఫిక్స్ పక్క. ఓకేనా? నెక్స్ట్, హెచ్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఏ. హెచ్ అనే పర్సన్ దగ్గర ఏ ఉండకూడదు, లేదా ఏ అనే పర్సన్ దగ్గర హెచ్ ఉండకూడదు. మనం స్క్వేర్ మెథడ్లో చేస్తే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో చూడండి, థ్రెడ్ మెథడ్లో చేసినప్పుడు ఎన్నిసార్లు అవుతుందో చూడండి, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఓకేనా? కొంచెం ఓపికగా చూడండి. ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కాబట్టి కొంచెం స్లోగా వెళ్తుంది, మీరు కొంచెం ఓపిక పట్టి చూడాలి కూడా. ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయితే మాత్రం మీకు అర్థం అవుతుంది. ఆల్రెడీ చదివే వాళ్ళైతే కొంచెం బోరింగ్గా ఫీల్ అవ్వచ్చు, బట్ నేర్చుకోవడానికి కొంచెం ఓపిక పట్టండి. ఓకేనా? ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? స్క్వేర్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? మీకు ముందే చెప్పాను, ఎఫ్ అండ్ సి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఫేస్ చేసుకోవాలంటే ఇలా మాత్రమే పాసిబుల్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? సార్ ఎక్కడో దగ్గర ఎఫ్ పెట్టండి. ఇక్కడ ఎఫ్ పెడితే ఆపోజిట్లో ఆఫ్ కోర్స్ సి వస్తుంది, అది ఓకే. తర్వాత ఎఫ్ ఇక్కడ పెడితే అటు కానీ ఇటు కానీ జీ ఉండాలి, ఎఫ్కి నైబర్లో జీ ఉండాలి కదా. సో జీ ఎక్కడ పెట్టుకుంటారు? జీ ఇక్కడ పెట్టుకుంటే ఒకవేళ అప్పుడు జీకి రైట్ సైడ్లో 1 person 2 person వదిలేసి ఇక్కడ ఎవరు ఉండాలి? బి ఉండాలి. కానీ అక్కడ సి ఉంది. సో ఇది పోయింది. అప్పుడు జీ ఇటువైపే పెట్టండి. ఇప్పుడేమవుతుంది? జీకి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. అంటే సెకండ్ రైట్, థర్డ్ రైట్లో బీడీలు ఉండాలి. చూడండి, జీకి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ ఇక్కడ, థర్డ్ రైట్ ఇక్కడ. అక్కడక్కడ ఎవరు ఉండాలి? బి ఇక్కడ ఉండాలి, డి ఇక్కడ ఉండాలి. ఓకే. నెక్స్ట్, అండ్ జీ అనే పర్సన్కి ఒకవైపు ఎఫ్ ఉండాలి, ఒకవైపు ఏ ఉండాలి. సో ఇటువైపు ఆల్రెడీ ఎఫ్ ఉంది కాబట్టి ఏ ఇటువైపే ఉండాలి, వేరే చాయిస్ లేదు. ఇప్పుడు హెచ్, ఏ దగ్గర హెచ్ ఉండకూడదు అని చెప్పాడు, ఏ దగ్గర హెచ్ ఉండకూడదు. సో హెచ్ని ఇక్కడ పెట్టుకోండి. సో ఇంకొక ఆల్ఫాబెట్ మిగిలిపోయింది. ఆల్ఫాబెట్ ఎవరు? ఈ. ఖతం. అంటే సెకండ్ పాసిబిలిటీలో మనకి ఇది క్లియర్ అయింది. ఓకేనా? నెక్స్ట్, దీన్ని థ్రెడ్ మెథడ్లో చేస్తే ఎలా అవుతుందో ఒకసారి చూడండి. 1 2 3 4
5 6 7 8 మెంబర్స్. అదేవిధంగా డైరెక్షన్స్ కూడా సెట్ చేసేస్తారు. ఎలా సార్ సెట్ చేస్తారు? ఎందుకంటే ఒకళ్ళు లోపలికి ఒకళ్ళు బయటికి, ఒకళ్ళు లోపలికి ఒకళ్ళు బయటికి ఆల్టర్నేట్గా ఉంటారని మనకు ముందే తెలుసు కదా సార్. ఏది ఇన్సైడ్ ఏది అవుట్ సైడ్ ఎలా తెలుస్తుంది సార్ మనకి? ఇప్పుడు సెట్ అవ్వదు సార్. ఇప్పుడు సెట్ కాకపోతే ఇంకెప్పుడు సార్? నేను చెప్తా, కొంచెం ఓపికగా ఉండండి, ఓకేనా? నేను చెప్తా. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. థ్రెడ్ మెథడ్లో ఉండే అడ్వాంటేజ్ అది. నేను ఇక్కడ జీ పెట్టుకుంటున్నాను, ఓకేనా? ఎక్కడో నాకు ఇష్టం వచ్చిన చోట నేను జీ పెట్టుకున్నా. జీ, ఇక్కడ నేను బి అండ్ ఇక్కడ డి, ఓకేనా? అయితే జీకి ఇటు ఎఫ్ ఆర్ ఏ, ఇటు ఎఫ్ ఆర్ ఏ ఎవరనేది తెలీదు, బట్ ఎఫ్ అండ్ ఏ అనేది మాత్రం తెలుసు మనకి. సో వాళ్ళకి ఈ రెండు ప్లేసెసేగా. ఎఫ్ ఎక్కడ వస్తే ఏ ఎక్కడ వస్తుంది, లేదా ఎఫ్ ఎక్కడ వస్తే ఏ ఎక్కడ వస్తుంది. ఇంక వేరే చోట ఛాన్సెస్ లేవుగా వాళ్ళిద్దరికి, ఎఫ్కి ఏకి. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్లో కూర్చున్న వాళ్ళు ఎవరెవరు చెప్పండి? వీళ్ళు, వీళ్ళు, వీళ్ళిద్దరు, వీళ్ళిద్దరు. మీకు చెప్పాను ఎఫ్సి వీళ్ళిద్దరు ఆపోజిట్లో ఉండాలి, ఫేసింగ్ ఈచ్ అదర్ సార్ చెప్తా, బట్ ఆపోజిట్లో ఉండడం అయితే పక్కా ఆపోజిట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ని నేను ఇక్కడ ఫిక్స్ చేశాను అనుకోండి, ఎఫ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్స్ చేశాను అనుకోండి, ఆపోజిట్లో సి ఇక్కడ రావాలి అంటే ఇక్కడ సి రావచ్చా? ఆల్రెడీ డి అక్కడ ఉంది. సో ఎఫ్ని ఇక్కడ తీసేసేయండి, ఇక్కడ ఏని ఫిక్స్ చేయండి, అప్పుడు ఇక్కడ ఎఫ్ని పెట్టండి. ఎఫ్ ఇక్కడ పెడితే సి ఎక్కడ పెట్టాలి? సి ఇక్కడే పెట్టాలి. అండ్ ఇప్పుడు ఏకి దగ్గరలో హెచ్ ఉండకూడదు, సో ఇక్కడ హెచ్ రాకూడదు. సో హెచ్ ఎక్కడ పెట్టుకుంటారు? హెచ్ని ఇక్కడ పెట్టుకోండి. ఇంకొక ఆల్ఫాబెట్ మిగిలిపోయింది, ఆల్ఫాబెట్ ఏది? ఈ. కథం సార్. ఇంకా అవ్వలేదు సార్ ఆన్సర్. సార్ ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ ఎవరు ఇన్సైడ్ చూస్తున్నారు, ఎవరు అవుట్ సైడ్ చూస్తున్నారో తెలీదు, ఎవరు మిడిల్లో కూర్చున్నారు, ఎవరు కార్నర్లో కూర్చున్నారో కూడా తెలియదు. కానీ అవి మనం ఫిక్స్ చేయొచ్చు కదా సార్. ఎలా ఫిక్స్ చేయాలి? కేర్ఫుల్గా చూడండి. ఎఫ్ అండ్ సి వాళ్ళిద్దరూ ఫేసింగ్ ఈచ్ అదర్ అన్నాడు, అంటే వాళ్ళిద్దరూ ఒకవైపే చూడాలి. అంటే వాళ్ళిద్దరూ ఎటువైపు అయితే చూస్తారో అటువైపు ఇన్సైడ్ అయి ఉండాలి. చూడండి, ఎఫ్ అండ్ సి ఎప్పుడు ఫేసింగ్ ఈచ్ అదర్ అవుతుంది? వాళ్ళిద్దరూ ఇన్సైడ్ చూస్తేనే ఫేసింగ్ ఈచ్ అదర్ అవుతుంది. మరి ఎఫ్ అండ్ సి చూడండి, ఎఫ్ కిందకు చూస్తున్నాడు, సి కిందకు చూస్తున్నాడు, అంటే ఇటువైపు ఇన్సైడ్. అప్పుడే కదా వాళ్ళిద్దరూ ఫేసింగ్ ఈచ్ అదర్ అవుద్ది, అంతే కదా? ఒకవేళ నేను ఇటువైపు ఇన్సైడ్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళిద్దరూ బయటకు చూస్తున్నట్టు. వాళ్ళిద్దరూ బయటకు చూసుకుంటా ఉంటే వాళ్ళిద్దరూ ఫేసింగ్ ఈచ్ అదర్ అనే కండిషన్ అవ్వదుగా. సో వాళ్ళిద్దరూ ఫేసింగ్ ఈచ్ అదర్ అవ్వాలి అంటే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఇన్సైడే చూడాలి. వాళ్ళిద్దరూ ఒకవైపే చూస్తున్నారు అండ్ అదే ఇన్సైడ్ అవ్వాలి పక్కా. సో ఇటువైపు ఏమవుతుంది? అవుట్ సైడ్. ఏంటి, క్లియరా? సో చూసారా, ఎఫ్ అండ్ సి వీళ్ళ కండిషన్ యూజ్ చేసి మనం ఫిక్స్ చేసామన్నమాట, ఇన్సైడ్ ఏది అవుట్ సైడ్ ఏది అని. సార్ ఇప్పుడు మరి మిడిల్లో ఎవరు కూర్చున్నారు, కార్నర్లో ఎవరు కూర్చున్నారు మనకు ఎలా తెలుస్తుంది సార్? ఇది కూడా ఈజీ కదా. ఇన్సైడ్ చూసే వాళ్ళు చూడండి, ఇక్కడ ఫేసింగ్ ఇన్సైడ్. ఎవరు ఫేసింగ్ ఇన్సైడ్? దోస్ హూ సిట్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ద టేబుల్, మిడిల్ ఆఫ్ ద సైడ్. అంటే ఎఫ్, డి, సి అండ్ ఇక్కడ ఏ, వీళ్ళ నలుగురు కూడా ఫేసింగ్ ఇన్సైడే కదా. అంటే వాళ్ళ నలుగురు ఫేసింగ్ ఇన్సైడ్ అంటే వాళ్ళ నలుగురు కూడా మిడిల్లో కూర్చున్నట్టేగా. వీళ్ళ నలుగురు ఫేసింగ్ ఇన్సైడ్ అంటే వాళ్ళ నలుగురు మిడిల్లో కూర్చున్నట్టు, అంటే మిగతా నలుగురు కార్నర్స్లో కూర్చున్నట్టు, అండ్ దే ఆర్ ఆల్ ఫేసింగ్ అవుట్ సైడ్. క్లియరా? క్లియరా? సో ఇప్పుడు మీకు డిఫరెన్సెస్ అర్థమైందా? థ్రెడ్ మెథడ్కి నార్మల్గా చేసే మెథడ్కి డిఫరెన్సెస్ అర్థమైనాయి, ఓకేనా? ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అర్థం కాలేదనుకోండి, నేను మళ్ళీ అది మీకు క్లియర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను, ఇంకొక వీడియో తీసుకొస్తాను, ఓకేనా? ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్, స్టే హైడ్రేటెడ్.